సెక్యులరిజం అంటే మతాలకు అతీతంగా ఉండడం, మత సంబంధం లేకుండా జీవించడం. కానీ భారతదేశంలో మాత్రం ఒక పార్టీని తిట్టడం మాత్రమే సెక్యులరిజం, ఒక పార్టీ వైపు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం మాత్రమే సెక్యులరిజం, కొందరు వ్యక్తుల్ని కొన్ని వర్గాల్ని ప్రశ్నించడం మాత్రమే సెక్యులరిజం అన్నట్టు మారిపోయింది. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నా అంటే, ఖమ్మంలో ఒక 12 ఏళ్ల చిన్నపిల్లని ఒక దుర్మార్గుడు అత్యంత పాశవికంగా ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసి ఆ అమ్మాయిని చంపడానికి ట్రై చేస్తే ఒక్క సెక్యులర్ జర్నలిస్ట్ కూడా నోరు మెదపట్లేదు. అసలు ఏంది ఈ పరిస్థితి? అంటే సానుభూతి పొందాలంటే కూడా ఒక కులానికో ఒక మతానికో చెందిన వాళ్ళైతేనే సానుభూతి పొందడానికి అవకాశం ఉందన్నమాట. ఇక్కడ ఒక 12 సంవత్సరాల చిన్నపిల్లని కాళ్ళు చేతులు కట్టేసి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేయడమే నేరం అంటే, ఈ దుర్మార్గుడు 3 అంతస్తుల బిల్డింగ్ మీదకి తీసుకెళ్లి ఆ అమ్మాయిని కింద దోసేసి చంపడానికి ప్రయత్నం చేసిండు. ఎంత దుర్మార్గం ఇది! ఇదే అత్యంత పాశవికం అంటే, వీటన్నిటికంటే అత్యంత దుర్మార్గమైన ఇంకో విషయం ఏంటంటే, సో కాల్డ్ సెక్యులరిస్టులం అని చెప్పుకునే జర్నలిస్టులు కనీసం దీని మీద స్పందించలేదు. కనీసం ఆ అమ్మాయికి వీళ్ళ నుంచి సానుభూతి దొరకలేదు. అంటే ఈ సో కాల్డ్ సెక్యులరిస్టులం అని చెప్పుకునే జర్నలిస్టు వీళ్ళు ఎవరికైనా సానుభూతి ప్రకటించాలంటే ఖచ్చితంగా అవతలి వ్యక్తి అంటే నిందితుడు ఏ రాజకీయ పార్టీకో చెందినవాడో, లేదంటే ఒక మతానికి చెందినవాడో, లేదంటే ఒక కులంలో పుట్టిన వాడైతేనే ఆ బాధితురాల మీద సానుభూతి చూయించి నిందితుని ప్రశ్నిస్తారు. అసలు రాజకీయ రంగు లేకుంటే ఇట్లాంటి అత్యాచారాలు ఎన్ని జరిగినా పట్టించుకోరన్నమాట. ఎందుకు ఈ సో కాల్డ్ సెక్యులరిస్టులం అని చెప్పుకునే జర్నలిస్టులు సెలెక్టివ్ అంశాల మీదనే ఫోకస్ చేస్తున్నారు? ఎందుకు వీళ్ళకి ప్రతినిత్యం సమాజంలో జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాలు ఎందుకు కనపడట్లేదు? బండి భగీరథ్ అనే ఒక వ్యక్తి ఒక మైనర్ మీద అఘాయిత్యానికి పాల్పడితే దాని మీద విపరీతమైన పోరాటం చేశారు, చాలా తీవ్రమైన పోరాటం చేశారు. చాలా మంచిది. ఎస్, ఆ కేసులో నిందితుడిని చట్టానికి అప్పచెప్పేదాకా వదిలిపెట్టలేదు. కానీ అదే టైంలో రెగ్యులర్గా సమాజంలో జరుగుతున్న అకృత్యాల మీద, అత్యాచారాల మీద ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు ఈ ఖమ్మం ఇన్సిడెంట్నే తీసుకుందాం. ఎందుకు ఈ విషయంలో స్పందించట్లేదు? వాటి మీద ఎందుకు సీరియస్గా స్టోరీలు చేయట్లేదు? ఖమ్మం 2 టౌన్ ఏరియాలో మహమ్మద్ గౌస్ అనే వ్యక్తి తన ఇంట్లో అపార్ట్మెంట్లో సెక్యూరిటీగా ఉండే ఫ్యామిలీలో ఉండే ఒక 12 ఏళ్ల బాలిక మీద కన్నేసిండు. ఇంట్లో ఎవ్వరు లేని టైంలో ఆ అమ్మాయిని బలవంతంగా కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకొని టెర్రస్ మీదకి తీసుకెళ్ళిండు. అక్కడికి తీసుకెళ్ళి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసిండు. ఆ తర్వాత వాడు చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందో అన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి కాళ్ళు చేతులు కట్టేసి 3 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి కిందికి దోచేసిండు. ఆ టైంలో అక్కడ ఎవ్వరూ లేరు. ఆ అమ్మాయి కింద పడి గాయాలతో విలవిల్లాడుతుంటే చూసిన చుట్టుపక్కల వాళ్ళు ప్రమాదవశాత్తు ఆ బిల్డింగ్ నుంచి పడిపోయిందేమో అనుకొని హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ అమ్మాయి మాట్లాడలేని, నడవలేని, కదలలేని పరిస్థితుల్లో ఉంది. శరీరంలో ఎక్కడికక్కడ ఎముకలు చిట్లిపోయినాయి. ఒక వెన్నుముకే 12 చోట్ల దెబ్బతిందంట. ఎంత దారుణమైన పరిస్థితి ఆలోచించండి. ఇట్లాంటి పరిస్థితుల్లో కనీసం ఆ దుర్మార్గుడి మీద, ఇది జరిగి ఏమి ఇవాళనో నిన్ననో కాదు, ఆల్మోస్ట్ వారం రోజులు అవుతుంటే ఇట్లాంటి దుర్మార్గుడి మీద ఒక్కరు స్పందించలేదు. ఈ సో కాల్డ్ మేము సెక్యులరిస్టులం, మేము లెఫ్ట్ వింగ్ భావజాలం ఉంది అని చెప్పుకునే జర్నలిస్టులు వీళ్ళు ఎంతసేపు ఒక పార్టీయో ఒక మతానికి చెందిన వాళ్ళనైతే విపరీతంగా విమర్శిస్తారు. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే కోరంతల్ని కొండంతలుగా చేసి, చిలోలు పలువలుగా చేసి మొత్తం వ్యాపింపజేస్తారు. అదే మరి ఇట్లాంటి దుర్మార్గాల మీద ఎందుకు ప్రశ్నించలేదు? అతను మైనారిటీ వ్యక్తేనా? అంటే మైనారిటీలు ఈ దేశంలో ఎట్లాంటి తప్పులైనా చేయొచ్చా? ఒకవేళ వాళ్ళు చేస్తే మీరు ప్రశ్నించరా? ఫస్ట్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ అది యాక్సిడెంట్ ఏమో అనుకున్నారు. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి లైట్గా మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఒక్కొక్క మాట కూడా వలుక్కొని ఆ దుర్మార్గుడు చేసిన విషయాన్ని బయటపెట్టింది. ఆ అమ్మాయి కనుక ఇది ఏది చెప్పకుండా చచ్చిపోతే అది నిజంగా ప్రమాదం అనుకునే వాళ్ళేమో. దీని మీద ఇప్పటికే గవర్నమెంట్ యాక్షన్ మొదలుపెట్టింది. ఆల్రెడీ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో అమ్మాయి పేరెంట్స్ని పరామర్శించుండు. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి ఆ అమ్మాయిని ఇమీడియట్గా నిమ్స్కు తరలించారు. గవర్నమెంటే చికిత్స అందిస్తుంది, అంతా ఓకే. అంతేకాదు పోలీసులు కూడా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారు. ఆ దుర్మార్గుని పట్టుకున్నారు, అరెస్ట్ చేసిర్రు, వాడి మీద ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. అంతేకాదు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాడికి శిక్ష పడేలా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ఈ వ్యక్తి బీఆర్ఎస్కి చెందిన మైనారిటీ నాయకుడు అనే వార్తలు వచ్చినాయి. దీని మీద బీఆర్ఎస్ కూడా రెస్పాండ్ అయింది. వాడు ఎవడైనా సరే, ఏ పార్టీ వాడైనా సరే కఠిన శిక్ష విధించండి. ఇటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా సునీతా లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి అటువంటి వ్యక్తులను ఉరిదీయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పులు మళ్ళీ ఎవడన్నా చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి రావాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వాడికి కఠిన శిక్ష విధించండి అని చెప్పి బీఆర్ఎస్ కీలక నేతలందరూ ప్రకటనలు చేశారు. బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు. ఇక్కడ అధికార ప్రతిపక్షాలు చాలా హుందాగా స్పందించినాయి ఈ విషయం మీద. కానీ ఈ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, అంటే పొద్దున్న లేస్తే మేమున్నాం అని సమాజం మీద పడి మేము ప్రశ్నిస్తాం అని చెప్పుకుంటున్న జర్నలిస్టులు ఎవరైతే సెక్యులరిస్టులం అని చెప్పుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు గడప దాటి బయటికి రాలేదు. వారం రోజులు అవుతున్నా ఈ ఇష్యూ మీద స్పందించలేదు. చట్టం ఎట్లాగో తన పని తను చేసుకుపోద్ది, దానికి మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాడి మీద కేసు నమోదైంది.
అదంతా నడుస్తూనే ఉంది ప్రాసెస్ అంతా. కానీ సమాజంలో జరిగే మంచి చెడుల మీద రెస్పాండ్ అవ్వాల్సిన కనీస బాధ్యత జర్నలిస్టుల మీద ఉంది కదా, మరి వీళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేరు? కనీసం ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం మీద సానుభూతి చూపించడానికైనా మీకు టైం లేదా? ప్రభుత్వాల మీద, వ్యవస్థల మీద అందరం కలిసి ఒత్తిడి తెస్తేనే కదా ఈ న్యాయ ప్రక్రియ అనేది కొంచెం వేగంగా ముందుకెళ్ళేది. ఎందుకు ఆ దిశగా ఒక చిన్న ప్రయత్నం కూడా చేయట్లేదు? అసలు మీరు సెక్యులరిస్టులు అని చెప్పుకోవడానికి అర్హతే లేదు. సెక్యులరిస్టులు కాదు కదా, మీలో కనీసం ఇంత హ్యూమన్ యాంగిల్ కూడా లేదు. మీరు హ్యూమనిస్టులు కూడా కాదు. సెక్యులరిస్టులు, హ్యూమనిస్టులు ఏది కాదు. కేవలం ఒక వర్గాన్ని టార్గెట్ చేసి ఆ వర్గంలో ఏదైనా తప్పు జరిగితే దాన్ని ఊరంతా ప్రచారం చేయడానికి నిలబడ్డ ఒక మంద మీరు, అంతే. అవునా కాదా? చూసేవాళ్ళు కామెంట్స్లో చెప్పండి.